వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మూవీ చాలా అఖండ విజయం సాధిస్తుందని చెప్పి మేము ఖచ్చితంగా నమ్ముతున్నామండి. మా పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారిగా డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా రిలీజ్ అయ్యే మూవీ కాబట్టి మేము చాలా హై ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నాము. మా ఎక్స్పెక్టేషన్స్ ఖచ్చితంగా రీచ్ అవుతారని చెప్పి మేము ఖచ్చితంగా నమ్ముతున్నాము. ఇది సనాతన ధర్మం ని తీసుకొని ముందుకు వెళ్లే మూవీ కాబట్టి సకుటుంబ సపరివార సమేతంగా వచ్చి చూడదగ్గ మూవీ అండి. ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూసి ఆనందించాల్సిన దగ్గర మూవీ. ఇది చాలా అఖండ విజయం సాధిస్తుందని చెప్పి మేము ఖచ్చితంగా నమ్ముతున్నామండి. ఈ మూవీ చాలా రోజుల నుంచి వాయిదా పడుతూ వస్తుంది. గతంలో మీకు తెలిసిన విషయమే, పవన్ కళ్యాణ్ గారు మూవీ అంటే ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టాలో అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతూ వచ్చారు. కానీ ఇప్పుడు ఈ మూవీ మా డిప్యూటీ సీఎం అయిన తర్వాత మొట్టమొదటిసారిగా రిలీజ్ చేసుకున్న మూవీ కాబట్టి ప్రజల కష్టాలని ఏ విధంగా అయితే అర్థం చేసుకున్నారో అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు. కష్టం వచ్చిన ప్రతి చోట నేనున్నానని చెప్పి ముందుకు వెళ్లే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి పవన్ కళ్యాణ్ గారు మూవీ అంటే ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూసి సంతోషంగా ఆనందించాల్సిన మూవీ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూసి ఆనందిస్తారండి. గతంలో ఏ విధంగా అయితే ఎన్టీ రామారావు గారు అటు రాజకీయాలను అదే విధంగా ఇటు సినిమా ఇండస్ట్రీని ఏ విధంగా ఏలారో అదే విధంగా మా పవన్ కళ్యాణ్ గారు ఇటు రాజకీయాల్ని అదే విధంగా ఇటు సినిమా ఇండస్ట్రీని ఖచ్చితంగా ముందుకు తీసుకొని వెళ్తారని చెప్పి 100% ఏదైనా పార్టీ 100% స్ట్రైక్ రేట్ తో ముందుకు వెళ్లిన పార్టీ ఏదన్నా ఉందంటే అది మా పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన పార్టీ ఒక్కటే. మా జనసేన పార్టీని ఒక పక్క ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా నేనున్నానని చెప్పి ఆయన సొంత డబ్బుతో ఆయన పార్టీని ముందుకు తీసుకొని వెళ్లిన వైనం ప్రతి ఒక్కరు చూస్తూనే ఉన్నారు. ఆయన మూవీ అంటే ఇటు మధ్యతరగతి ప్రజల నుంచి అదే విధంగా ప్రతి ఒక్కళ్ళు వచ్చి సంతోషంగా చూసుకునే మూవీ ఏదన్నా ఉందంటే పవన్ కళ్యాణ్ గారి మూవీ. పవన్ కళ్యాణ్ గారి మూవీ వస్తుందంటే మా ఇంటి బిడ్డ మూవీ వస్తుందని చెప్పి ప్రతి ఒక్కరు వచ్చి చూసి సంతోషంగా వచ్చి చూసుకునే మూవీ. గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారి మూవీలు చాలానే వచ్చాయి. అందులో కొన్ని మూవీస్ నష్టపోయారు అని చెప్పి తెలిసిన వెంటనే పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బు తను కష్టపడిన డబ్బు ప్రొడ్యూసర్స్ గాని డైరెక్టర్స్ గాని ఆయన వల్ల ఇబ్బంది పడకూడదని చెప్పి ఆయన కష్టార్జితము ఇచ్చి మరి మూవీ మొత్తము తన భుజాల మీద వేసుకొని ముందుకు వెళ్ళిన ఏదన్నా మూవీ ఉందంటే అది పవన్ కళ్యాణ్ గారితో చేసిన మూవీ ఏదన్నా ఉందంటే అది సక్సెస్ అయితే ముందుకు వెళ్తుంది. అదే విధంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటే పవన్ కళ్యాణ్ గారు నేనున్నాను, ఎంత లాస్ అయినా నేను చూసుకుంటాను అని చెప్పి ఏకైక నటుడు ఎవరన్నా ఉన్నారంటే అది మా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఈ రోజు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు చిత్రం భారీ అంచనాలతో ఈ రోజు రిలీజ్ కాబోతున్న ఈ చిత్రానికి ఓ పక్క ప్రకృతి కూడా సహకరిస్తుంది అనే విధంగా, దేవుళ్ళు కూడా దీవిస్తున్న విధంగా వర్షపు జల్లుతో ఈ రోజు మేము ప్రీమియర్స్ కి అందరికి వెళ్ళబోతున్నాం. రానున్న రోజుల్లో రేపు ఇంకా రానున్న రోజుల్లో కాదు రానున్న క్షణాల్లో RRR బాహుబలిని మించి రికార్డులను కైవసం చేసుకునే దిశగా ఈ రోజు అడుగుపడుతుంది. రెండు రాజకీయ రంగంలో సినీ రంగంలో సైతం ఒకేసారి తన ప్రపంచాన్ని చూపించబోతున్న మా నట విశ్వరూపం శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెండి తెర పైన ఆయన చేసే విశ్వరూపాన్ని చూసేదానికి ఈ రోజు మా అభిమానులందరూ ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాం. ఇక్కడ మీరు థియేటర్ దగ్గరికి వచ్చే పరిస్థితి కనిపిస్తుందా? అదే విధంగా థియేటర్ లో టికెట్లు దొరుకుతాయా పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే? అలాగే ఉంటుందండి. ఖచ్చితంగా ఏంటంటే ఈ రోజు ప్రీమియర్ షోకి మేము 15 రూపాయలకి 20 రూపాయలకే సినిమాలు చూపించిన రోజులు ఉన్నాయి. కానీ ఈ రోజు ప్రీమియర్ షో మాత్రం కొంచెం రేట్లు పెంచుకున్నాం. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారి కోసం తెలుగు సినిమా పరిశ్రమ బాగుపడాలనే ఉద్దేశంతో ఈ రోజు ప్రీమియర్ షో పెట్టాం. కానీ ఏ అభిమాని ఇంత రేటు పెరిగిందని కూడా లెక్క చేయకుండా, ఇంత వర్షాన్ని కూడా చూడకుండా ఈ రోజు ఖచ్చితంగా ఏదో సంక్రాంతి పండుగప్పుడు ఎటువంటి వాతావరణం అయితే కనిపిస్తుందో అదే వాతావరణం ఈరోజు సినిమా థియేటర్ల దగ్గర కనిపిస్తున్నాం. అసలు ఎంత క్రేజ్ ఉంటుంది మూవీకి అంటే ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి అందరికి అండ్ యాంటిసిపేషన్ ఎక్సైట్మెంట్ ఇంకా ఉంది చాలా ఉంది. అండ్ ఇక్కడికి వచ్చాక అందరూ చూస్తాం అది లైక్ ఇంకా చాలా ఎక్కువ అయింది. సో ఎక్సైటెడ్. సినిమా అయితే డెఫినెట్లీ అమేజింగ్ ఉంటుంది అండ్ ఫ్యాన్స్ చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అండ్ చాలా చాలా బాగుందండి. Waiting for part 2. సూపర్ గా ఉంది. యాక్షన్
సూపర్గా ఉంది. ఫైట్స్ కానీ గ్రాఫిక్స్ సూపర్గా ఉన్నాయి. చింపేసింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి 3 సంవత్సరాల తర్వాత సూపర్ డూపర్ హిట్ వచ్చింది. ఎప్పుడైతే ప్రజల కోసం రాజకీయంలోకి వచ్చినాడో అప్పుడే ప్రజల కోసం ప్రతి రూపాయి ఖర్చు పెట్టడానికి తీసిన సినిమా లాగే ఉంది. సూపర్ గా ఉంది. ఓకే, ఎక్సలెంట్ మూవీ. బాగుంది, చాలా బాగుంది. చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఎంతో బాగా నటించారు. ఎంతో వ్యయ ప్రజల కోసం తీసిన ఏం రత్నం గారికి డబ్బులు రావాలని కోరుకుంటున్నాము. ఈ సినిమాని తెలుగు ప్రేక్షకులందరూ ఆదరించవలసిగా కోరుతున్నాం. అందరికి నమస్కారం. సినిమా మొత్తానికి సినిమా ఎలా ఉంది అంటే చెప్పలేని చాలా ఆనందంగా ఉంది. అంటే 7 సంవత్సరాల తర్వాత ఎంత గ్యాప్ తీసుకున్నా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని ఈ విధంగా మళ్ళీ ఒక గబ్బర్ సింగ్ అత్తారింటి దారిలో ఎంత గ్లామర్గా ఉంటారో అదేవిధంగా ఈ సినిమాలో అంత గ్లామర్గానే ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు ఏ విధంగా అయితే సినిమా పవన్ కళ్యాణ్ గారిని చూడాలనుకున్నారో ఈ సినిమాలో ప్రతి ఒక్కరు చూస్తారు. ఖచ్చితంగా అలాగే ఉంది. ఎక్కడ బోర్ కొట్టకుండా ఆ విధంగా దాన్ని దిద్దిన ప్రత్యేకంగా డైరెక్టర్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో ఈ సినిమా మంచి విజయాన్ని తీసుకొని వచ్చి మంచి కలెక్షన్ తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సినిమా పూర్వకార్థంలో ఒక ముస్లిమ్స్ హిందూ వీళ్ళ మధ్యలో జరిగే యుద్ధాన్ని మధ్యలో జరిగే స్టోరీ ఇది. దీనికి సంబంధించి ఒక యుద్ధంలో పోరాడే విధానంగా పవన్ కళ్యాణ్ తీసుకుని వస్తారు. అదే స్టోరీ. ఇది చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడ సినిమా అనేది అంటే పూర్వకార్థ సినిమా ఓల్డ్ సినిమా అయినా సరే ఆ స్టోరీ అది ఓల్డ్ సినిమా అనేది కాకుండా ఇప్పుడున్న జనరేషన్ ఇలాగా తీర్చిదిద్దిన డైరెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. పాటలు కానీ అదేవిధంగా జనాలు ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారిలో కోరుకుంటున్నారు, డ్యాన్స్ కానీ కామెడీ కానీ పవన్ కళ్యాణ్ గారిలో కొన్ని కామెడీ సీన్లు చేయటం కానీ అది ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి ఎంటర్టైన్మెంట్లో మనం సినిమా చూసినంతసేపు ఇంకోసేపు సినిమా చూడాలని అనిపిస్తుంది. కానీ బోర్ అనేది లేకుండా సాంగ్స్ కానీ అదేవిధంగా డ్యాన్స్ కానీ ఆయన ఈ టైంలో ఈ ఇంత ఇదిలో కూడా డాన్స్ ఏదైతే అంతకుముందు చేస్తున్నారో అదే విధంగా ఉంది. ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా అన్ని విధానంగా ఎక్సలెంట్గా చేశారు. కలెక్షన్ 100% ఖచ్చితంగా ఈ రోజు ఒక రోజు కలెక్షన్ అయితే 300 crores ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుందని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఈ సినిమా స్వతంత్ర సమరయోధుల గురించి బాగా తీశారు. ఈ స్వతంత్ర సమరయోధులు అంటే మెగా ఫ్యామిలీ సూట్ అవుతుంది అందరికీ తెలిసిపోయింది. ఈ పవన్ కళ్యాణ్ గారు హరహర వీరమల్లులో మన మొఘలులు ప్రజలని ఎలా ఇబ్బంది పెట్టారు, భారతీయుల్ని హిందువుల్ని ఎలా ఇబ్బంది పెట్టారు, ఔరంగజేబ్ అనేవాడు ఎలా ఇబ్బంది పెట్టాడు, వాళ్ళని ఎలాగా ఎదుర్కొన్నారు అన్న థీమ్ మీద వచ్చింది సినిమా. కాబట్టి ప్రతి ఒక్క ప్రజలు భారతదేశ ప్రజలు అందరూ సినిమా చూసి మనల్ని మొఘలులు ఎలా ఇబ్బంది పెట్టారు, అలాగే వాళ్ళతో పాటు బ్రిటిషర్స్ కూడా కొంతమంది ఎలా ఇబ్బంది పెట్టారు అనేది కూడా చూపించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ చూసి మన భారతదేశ పౌరుషం ఎలా ఉండేది అలాంటిది చూసి నేర్చుకోవాలి. రాబో కాలంలో ఇప్పటి వరకు ఎంతమంది వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టినా మన భారతదేశ సంస్కృతి పోలేదు, చెక్కు చెదరకుండా ఉంది. కాబట్టి మన భారతదేశం యొక్క పరువుని అలాగే ఖ్యాతిని ప్రపంచమంతా చూపించే దానికోసం మన పవన్ కళ్యాణ్ గారు హరహర వీరమల్లుగా వచ్చారు. కాబట్టి ఈ సినిమాని ప్రజలందరూ ఆదరించి గొప్ప విజయాన్ని చేకూరుస్తారని కోరుకుంటున్నాం. చేకూర్చాలి కూడా. జై హింద్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.